సత్పురుషులంట వారికి ఏం కటాక్షం దొరుకుతుందంట? దేవుని కటాక్షం దొరుకుతుందంట. ఎవరి కటాక్షం దొరుకుతుందంట? దేవుని కటాక్షం దొరుకుతుందంట. దాని కింద మనం చదివితే, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడంట. దురాలోచనలు అంటే ఏంటి? చెడ్డ ఆలోచనలు కదండి. ఆలోచనలు అంటే ఇంకా దానికి అద్దు పద్దు ఏమి ఉండవు. కొంతమందికి ఆలోచనలు ఎట్టెట్నో పోతూ ఉంటాయి. ఎప్పుడు పాపపు ఆలోచనలు. ఒక అమ్మాయిని చూసినా పాపపు ఆలోచన, ఒక హీరోయిన్ చూసినా పాపపు ఆలోచనే, ఒక రాజకీయ నాయకురాలను చూసినా, లేదంటే ఒక అబ్బాయిని చూసినా, ఒక హీరోను చూసినా దురాలోచనలే. ఒక డబ్బు విషయంలో దురాలోచనే, లేదంటే ఏదైనా బంధాలకు సంబంధించిన విషయంలో అయినా కూడా దురాలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు? దురాలోచన కలిగిన వాడు నేరస్తుడని దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట. అంటే మనకు ఏ ఆలోచన ఉండాలి? ఎప్పుడు మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దురాలోచన కలిగి ఉండడం ద్వారా నేరస్తులమని దేవుడు తీర్పు తీరుస్తాడంట. అర్థమవుతుంది అందరికీ? దేవుడు ఏమని తీర్పు తీరుస్తాడంట? నేరస్తులుగా తీర్పు తీరుస్తాడంట. ఎవరిని? దురాలోచనలు అంటే పైకొకటి లోనొకటి పెట్టుకొని మాట్లాడే వాళ్ళు, ఎప్పుడు కీడు చేయాలని, లేదంటే ఎప్పుడు ఏదో చేయాలని వేరే వేరే ఆలోచనలు ఎప్పుడు మైండ్ నిండుతా పెట్టుకునే వాళ్ళు కదండి. దురాలోచనలను చేసే వాళ్ళని దేవుడు నేరస్తులుగా తీర్పు తీరుస్తాడంట. 3వ వచనాన్ని మనం చదువుదాం, చూడండి ఒకసారి. భక్తిహీనత వలన ఎవ్వరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలబడదంట. భక్తిహీనత వలన అంటే ఇప్పుడు ఉదాహరణకి భక్తిహీనత అంటే ఏంది? హీనత. కొంతమంది ఏంద్ర నీ భక్తు హీనం అయిపోయింది నీ బతుకు కదా. ఏమంటారు కొంతమంది? ఏంద్ర నీ బతుకు అంత హీనంగా ఎట్ట బతుకుతున్నావురా నువ్వు కదా, అంత సిగ్గుతో ఎట్ట బతుకుతున్నావురా నువ్వు, ఏం హీనం రాది అసలు, ఆ బతికేంటికి నువ్వు బతికేది అని కొంతమంది అంటూ ఉంటారు. భక్తిహీనత. దేంట్లో హీనత అంట? భక్తిలో హీనత. దేంట్లో హీనత చెప్పండి? దేంట్లో హీనత? భక్తిలో హీనత. ఆరాధించడానికి రాము, స్తుతించడానికి రాము, దేవుని పనులు చేయడానికి కానీ, సువార్త చేయడానికి కానీ, లేదంటే ఏదైనా భారం పంచుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా చేయని వారు భక్తిహీనులు. భక్తిహీనత. భక్తిహీనతలో నువ్వు ఎంత ఏమి చేసినా అది నిష్ప్రయోజనం. నువ్వు స్థిరపరచబడవంట. ఎవ్వరూ స్థిరపరచబడరు అని ఉంది అక్కడ. భక్తిహీనత ఉన్నవారు ఎవరు స్థిరపరచబడరంట. మరి ఎవరు స్థిరపరచబడతారంట? భక్తులు స్థిరపరచబడతారు. ఎవరు స్థిరపరచబడతారు? ఎక్కడ? దేవుని పనుల్లో కానీ, దేవుని ఆలయంలో కానీ, ఆయన సన్నిధిలో కానీ ఎవరైతే భక్తి కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో వారు స్థిరపరచబడతారు. అందుకే పక్కన ఒక మాటను చూడండి, నీతిమంతుల వేరు కూడా కదలదంట. నీతిమంతుల వేరు కూడా కదలదంట. ఎందుకు కదలదంటే వారు పాపం చేయరు, వారు భక్తిని తప్ప లోకంలో భక్తిహీనత వాళ్ళు చూపించరు, విశ్వాసం తప్ప అవిశ్వాసం వారు చూపించరు. మనమైతే ఒక్కొక్కసారి భక్తిహీనులం అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఉదాహరణకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే చాలా నాకు ఎందుకో దేవుడు ఇంత హీనత, ఇంత బ్రతుకు పెట్టినాడు నాకెందో అని దేవుని మీద నసుకుతూ ఉంటారు. కొంతమంది దేవుని మీద గొనుగుతూ ఉంటారు. నలుగురిలో విశ్వాసం కనపరచారు, నలుగురిలో భక్తిహీనుల్లాగా జీవిస్తారు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని మనకు తెలుసు. కానీ మనలో ఉన్నటువంటి ఆ భక్తిహీనత అనేది మనల్ని లోకంలో అందరి ఎదుట సిగ్గుపరుస్తుంది. ఏంద్రా చిన్నప్పటి నుంచి చర్చికి పోతా ఉన్నావు, ఇదేనా నీ భక్తి అంటే ఏమవుతుంది? అప్పుడు మనకు సిగ్గుపోతుంది కదా. ఏంద్రా చిన్నప్పటి నుంచి చర్చికి వంతున పాటలు పాడుతూ ఉంటావు, ఏంద్రా ఈ చెడ్డ పనులు అంటే ఏమైందాడా? ఏంద్రా ఈ పాడు పనులు? అయిపోయా, నీ సాక్ష్యం పోయింది, నీ పరువు పోయింది, నీ మర్యాద పోయింది. అందుకే వాక్యం ఏం చెప్పి, నీతిమంతులు వేరు కదలదంటే వారు నీతిమంతులుగా ఒకసారి రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొందినాక ఎప్పుడైతే సంఘములో నాటబడతారో వాళ్ళ వేర్లంట కదిలించబడమంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, చిన్న సంఘం మన వేర్లు కదిలింపబడకూడదు. మన వేర్లు నీతిమంతులం కాబట్టి మనము స్థిరంగా ఉండాలా. మన వేర్లు కదిలింపబడకూడదు. వేర్లు కదిలిస్తే ఏమవుతుంది? చెట్టు ఏమేస్తుంది? చెట్టు చెప్పండి. సపోజ్ ఒక చెట్టు వేర్లు కదిలించినాం అనుకోండి, ఆ చెట్టు బలం అంతా పోతుంది, దానికి ఉన్న సారం పోతుంది,
కొద్ది రోజుల తర్వాత చచ్చిపోతుంది కూడా, చచ్చిపోతుంది. 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో, మొత్తానికైతే ఎప్పుడైతే భూమిలోంచి మనం గడ్డను పెడతామో ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఎండగాలిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఈరోజు చాలామంది అంతే. ఇప్పుడు సన్నిధిలో విత్తబడండి, స్థిరపరచబడండి, భక్తిహీనత వద్దు. అందుకే 4వ వచనం చదవండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది దాన్ని వాని ఎముకలకు కుల్లంట. చూడండి, ఇప్పుడు యోగ్యురాలుగా మనం ఉండాలి. సంఘం అంటే దేవుడు స్త్రీగా పోల్చినాడు. సంఘాన్ని దేవుడు దేంతో పోల్చినాడు? స్త్రీతో. మనం అందరం యోగ్యురాలుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. మన పెనిమిటికి అంటే మన దేవునికి మనం కిరీటము తెచ్చేవారిగా ఉండాలి. మన దేవునికి మనము మహిమ తెచ్చేవారిగా ఉండాలి, సిగ్గు తెచ్చేవారిగా ఉండకూడదు. ఏం దేవుడు రా మీ దేవుడు కదా కదండి. ఒక్కొక్కసారి మన ద్వారానే మనం ఇతరుల ద్వారా దేవుని తిట్టిపిస్తూ ఉంటాం కదండి. కొంతమంది భార్యలు దీని ప్రకారంగా చూస్తే గిన, ఒకవేళ ఇంకా కొంచెం లోతుకి వెళ్తే గిన, యోగ్యురాలంట అంటే ఉదాహరణకి భార్య తన పెనిమిటికి ఎట్లుండాలంట? కిరీటముగా ఉండాలి. నీ భర్తకు నువ్వు కిరీటముగా ఉండాలి. నీ భర్త సిగ్గు మానం తీయకూడదు. కొంతమంది బయటకు వచ్చి అంటారు కదా, నా మొగుని సిగ్గు లేదు మానం లేదు కదా. భార్యలు ఏం చేస్తారు? భర్తలకు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏమని? నా మొగుని సిగ్గు లేదు మానం లేదు, వాడు చెప్తే ఏది విన్నాడు కదా. నలుగురిలో సపోజ్ ఏడన్నా ముసలా ముచ్చట్లు పెట్టుకుంటానో, పని కాన్నో, ఆండో ఇన్నో, ఆ పని గురించి మాట్లాడుకోరు. ఇంట్లో వ్యవహారాలన్నీ తెచ్చి ఆడబెట్టుకుంటారు కదండి. మీ మొగుడే మేలే, నా మొగుడు పనికి మాలినోడు కదా. తక్కువ మనం ఏం చేస్తాము? సిగ్గు తీసేస్తాం. నీ యజమానుని కిరీటము నువ్వు తీసేస్తే ఆటోమేటిక్ నీకు కూడా సిగ్గు కలుగుతుంది. ఆ తర్వాత వచనం కూడా చదవండి. ఈరోజు 28 వచనాలు ఉన్నాయి, బాగా ధ్యానం చేద్దాం, బాగా వినండి శ్రద్ధగా. 5వ వచనం మనం చదివితే, నీతిమంతుల తలంపులు చదవండి న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. విందన మనం చదివిన పైన భక్తిహీనులు వాళ్ళు స్థిరపరచబడరంట. ఎందుకు? వారు చెప్పు ఆలోచనలన్నీ మోసకరమే. ఈ భక్తిహీనులు చెప్పే ఆలోచనలన్నీ మోసమే. ఉదాహరణకి మీరు అందరూ కూర్చోన్నారు అనుకోండి, భక్తులందరూ ఏం చేస్తారంటే బాగా వాక్యం వింటారు. భక్తిహీనులు ఏం చేస్తారు? ఉదాహరణకి ఏం చేస్తారు భక్తిహీనులు చెప్పండి? ఈ పాస్టర్ ఏంది, ఈమెంది ఇట్టబాడింది, ఆయమేంది సీర అడ్డగట్టొచ్చిందే కదా. చర్చిలకు వచ్చింది మనం ఎందుకు? ఉదాహరణకి ఒక గుడికి పోయేది ఎందుకు? దేవుని దర్శనం చేసుకుంటానికి పోతారు కదా. పూజారిని జున్నికో లేదంటే అక్కడ ఉండే వాళ్ళని జున్నికి పోరు. ఈరోజు చాలామంది చర్చిలకు పోతున్నాం కానీ అక్కడ మనం ఏం చూస్తున్నాం? అన్ని దురాలోచనలే, మోసకరమైన ఆలోచనలు, న్యాయమైనటువంటి ఆలోచనలు తక్కువ. ఎప్పుడు మోసకరమైన ఆలోచనలు, కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్యలు, అసూయలు కదండి. భక్తిహీనులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనలో ఉన్నాయి. ఎవరమైతే భక్తులుగా ఉంటామో, హల్లెలూయా అందరు చెప్పండి ఒకసారి, హల్లెలూయా. 6వ వచనం, భక్తిహీనుల మాటలు చదవండి. 6వ వచనం, భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతుల నోరు ఏం చేస్తుందంట? విడిపించాలా. కొంతమంది ఏం చేస్తారు? కొట్టరావాన్ని, ఇంకా 4 దెబ్బలు వేయరావానికి కదా. భక్తిహీనులు మాటలు ఎట్లాంటివంట? నరహత్య చేయాలని పంచుకొని ఉంటారంట. ఇప్పుడు మన కింద చదువుతా మాట, భక్తిహీనుల మాటలంట నరహత్య చేయబడతాయంట. కొంతమంది చెప్పే మాటలకు భార్య భర్తలకు ఒకసారి చంపుకునే ఎంతోమంది ఉన్నారు కదా. ఏందే వాడు చెప్పినా నాకు, నువ్వు తప్పు చేయకపోతే వాడు ఎందుకు నాకు చెప్తాడు అని చెప్పి గౌకిన గొంతు పడుకుని పిలిచి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భార్యలు. ఎంతోమంది బడలతో కొడుకొని చచ్చిపోయిన భార్యలు ఎంతోమంది. ఎవడో చెప్పిన మాటలు విని వాళ్ళు బాగుండర్రా, వాళ్ళని ఎట్లో ఒకట కూల్చాలా అని దురాలోచన కలిగిన వారు కదండి. ఈ కొంతమంది ముసలికి ఇదే పని ఉంటుంది కదా. మీ కోడలేంది అట్ట తిరుగుతుంది కదా. కొంతమంది ముసలికి ఇదే పని, వాళ్ళ కోడలు వీళ్ళ కోడలు, వాళ్ళత్త వీళ్ళత్త, వాడేంద్ర ఈడేంద్ర, వీళ్ళకి పొద్దుపోదు ఇళ్ళ కాడ కదా. తర్వాత చూడండి 7వ వచనం, భక్తిహీనులు పాడై చదవండి, భక్తిహీనులు పాడై లేకపోవదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. భక్తిహీనులు ఏమైపోతారంట? పాడైపోతారంట. ఏ పొద్దైనా కానీ. ఈ పొద్దు చూసి నవ్వుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు తకరాలు పడుతుంటే వాళ్ళు వీళ్ళు ఏదో చేసినాములేబ్బా, మన కుయుక్తులన్నీ వాణ్యము, కుట్రలన్నీ వాణ్యము అని ఈ పొద్దు ఒకవేళ వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు అంట. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు ఏమవుతుంటే లేకుండా పోతారంట. కానీ నీతిమంతుల ఇల్లు మాత్రము నిలబడుతుందంట. నీతిమంతులు ఎప్పుడు కదిలించబడరు. నీతిమంతుల వేరు ఎన్నటికీ కదిలించబడదంట. హల్లెలూయా, హల్లెలూయా.
8వ వచనం చదవండి. సామెతలు 12:8. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. కుటిల చిత్తుడు అంటే ఉదాహరణకి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అట బోరా అంటాం మనం కదా. ఎందుకంటాం వాడిని? ఉదాహరణకి ఎవరో నాకు ఒక ఆమె నీకు నచ్చనామో వచ్చిందనుక అటు బో, ఎప్పుడేం పని నీకు అని ఎందుకంటాం చెప్పు? వాడు వస్తే మనకి ఏదో ఒకటి తలకాయ తెచ్చడు కాబట్టి. ఇప్పుడు వాడు ఉదాహరణకి మన వ్యవహారం ఏదైనా వింటున్నాడు అనుకోమ్మ, వాడు వింటున్నాడు రా, నువ్వు పోయి నుంచి ముందు అంటాం. ఎందుకు బాగుంటాం వాడిని? వాడు కుటీలమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. మన దగ్గర ఉన్నటువంటి విషయాలను తీసుకొని పోయి అందరికీ బయలుపరుస్తూ ఉంటాడు. వాడు కుటీల చిత్తుడు, వాడిని తృణీకరింపజేస్తారు అందరూ, నువ్వు పోయి నుంచి. కానీ మీరు బాగా గమనించి చూడండి, పైన ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. నీ వివేకము కొద్ది, నీ జ్ఞానము కొద్ది, జ్ఞానాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి నిన్ను అందరూ ఏం చేస్తారు? పొగుడుతారు. నిన్ను పొగడ్డంలే, నిన్ను ఎవరు మంచి అనడంలే, నిన్ను ఎవరు కనీసం ఏదానికి ముందు పెట్టుకోరంటే దాని అర్థం ఏంటంటే నీలో కుటిలమైన బుద్ధి ఉందని అర్థం, నీలో లోక సంబంధమైన భక్తిహీనత ఉందని అర్థం, మోసకరమైన ఆలోచనలు ఉన్నాయని అర్థం. అందుకే నేను వెలివేసినట్టు పెడతారు. కొంతమందిని చూసుకోండి, మీరు గమనించుకోండి. అందరిని పిలుచుకుంటారు, కొంతమందిని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు చెప్పండి? అరే వాడు వచ్చే మాత్రం అంతమంది ఎత్తిపోతుంది రా నాయన కదా. మన వాళ్ళు మనకుంటే వీళ్ళొద్దురా మనకు, వాళ్ళొద్దురా మనకు, వాళ్ళొద్దురా మనకు, వాళ్ళొద్దురా మనకు ఎందుకు అనుకుంటారు? వాడు వస్తే ఆ ప్రోగ్రాము ఎత్తిపోతుంది. కుటిలమైన బుద్ధి కదా. నేను ఒకరోజు ఒక పెళ్ళికి పోతే ఆ పెళ్ళిలో మనం పెళ్ళికి పోయినాక ఏం చేయాలా? పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడాలా, ఆడేదైనా వాక్యం చెప్తే వినాలా, ఏదైనా కానుక పడితే కానుక పోయాలా, ఒక ఫోటో దిగాల, ఏమంటారు దాన్ని సదింపులు పెట్టాలా, బోధినా లేచి రావాలి. కానీ కొంతమంది ఏం చేస్తాం? కుటిలమైన బుద్ధి, ఆడికి పోయి కావాల్సి వచ్చి ఏదో ఒక పేరు పెట్టి రావాలి. ఏంది ఆయన మెట్టుంది, ముక్కు మొక్క నల్లగా కదా, నీతో సంసారం చేస్తుంది ఏమన్నా, వాళ్ళు ఇష్టపడినారు చేసు. కొంతమంది వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడే ఏంది రా కర్ర మేము చేసుకున్నావు, ఏంది మే నల్లోని చేసుకున్నావు కదా. ఏం బుద్ధి అది? కుటిలమైన బుద్ధి, చెడ్డ బుద్ధి, మోసకరమైన బుద్ధి. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాలా? మంచిగా దీవించడానికి వెళ్ళాలి, వారిని పొగడాలి. అబ్బా మీరిద్దరు బలు ఉండర్రా, ఈడు జోడు బలు ఉండర్రబ్బా, ఎట్టయినా ఉండని, మనకు అవసరం లేవని. మనం ఎంత మంచితనం కలిగి మనము యథార్థంగా మంచిగా ఉంటామో మనల్ని అందరూ ప్రేమిస్తారంట. చూడండి ఒక మాట, 9వ వచనము. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడంట. ఎవరు గొప్పవాడంట? తనను తాను పొగుడుకొను వానికంటే, తనను తాను హెచ్చించుకుని వానికంటే కదండి. ఎవరు గొప్పవాడంట? దాసుడు గల అల్పుడు గొప్పవాడంట. అల్పుడు గొప్పవాడు. నీ దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సరే, నీ దగ్గర అసలు ఏం అవసరం లే మనకు. అది ఇదే అధ్యాయంలోనే ఉంటుంది. మనం చదువుతా పోతే ఇంకా దేవుడు అనేకమైన విషయాలు చెప్తాడు ముందుకు పోయే కొద్దీ. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వచనం బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని మనం పొగుడుకోదానికంటే దాసుడుగా ఉండి, అల్పులుగా ఉండి మనము బ్రతికేది చాలా ఉత్తమమైనది. కొంతమంది ఘనంగా కనపడాలి కదండి, ఘనంగా ఉండాలి మేము, కానీ లోపలన్నీ కూడా పుండ్లే ఉంటాయి, లోపలన్నీ కూడా రోత వ్యవహారాలే ఉంటాయి. పైకేమో ఏదో సామెత మాదిరి, మేడి పండు చూడు మేలుమయుండి పొట్ట విప్పించుడు పురుగులు అన్నట్టుగా పైకేమో ఆడంబరంగా కనపడతారు. ఉదాహరణకి ఒక పెళ్ళికి తీసుకున్నాం అనుకోండి. ఒక పెళ్ళిలో అందరూ కూడా మంచి బట్టలు వేసుకొని వస్తారు. అందరు మంచి బట్టలు. ఒక ఆయన వచ్చేసి మంచి కాస్ట్లీ విలువైనటువంటి కద్దరు అన్నీ వేసుకుని వచ్చాడంట, చేతికి అన్ని ఉంగరాలు పెట్టుకున్నాడంట, మెల్లో చైన్లు వేసాడంట, కింద తెల్ల బూట్లు వేసాడంట, ఎమ్మెల్యే మారి వచ్చాడంట, బాడీ కారులో దిగినాడంట. సరే అని పెళ్ళి అంతా బాగా జరిగిపోయింది. ఆ సార్కి ఇటు వాచ్ అనుకోవడం, ఇటు బంగారం అనుకోవడం, ఇట్లా అనుకోవడం, కారులో వచ్చినా అని అందరికి చెప్పుకోవడము, అట్లా అంతా పొగుడుకుంటా ఉన్నాడు తన గురించి తానే. అంటే నాకంటే ఇంకొకరికి ఎవరు లేడు అన్నట్టుగా పొగుడుకుంటా ఉన్నాడంట. ఇంటికి పోయినాడంట, కారునికి బాడికి ఇచ్చినాడంట, గుడ్డలు ఎప్పుకున్నాడంట, చినిపోయిన లుంగి చినిపోయిన బనీని వేసుకున్నాడంట. ఇది వాని జీవితం. ఎవరిది జీవితం? ఇది వాని జీవితం. వాడు ఎంతసేపు పెళ్లిలో కనబడినంత వాడిని పొగుడుకోవడానికి. కొంతమంది పెళ్లి కూతుర్లు చూడండి, తీరా పెళ్లి టైంలో అందరు నన్ను బాగా చూడాలని అప్పుడే బ్యూటీ పార్లర్కి పోయి ముఖం అంతా ఏదో చేసుకొని నల్లటోళ్ళు తెల్లగా మారిపోతారు కదా. కానీ 2-3 రోజుల తర్వాత ఆ నల్లటి ముఖం మళ్ళీ బయట పడుతుంది. నల్లటి ముఖం ఏమవుతుంది? ఏంది అంత బాగుంటుంది, మేకప్ వేసుకుంటే అందుకు అట్టుండే. అటువంటి పెళ్ళిళ్ళు ఎంతోమంది ఇడాకులు కూడా తీసుకున్నారు చాలామంది.
సిటీస్లలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ. ఎవరైతే వారి వారి గురించి ఎక్కువ అనుకుంటారో, ఎవరైతే వారు ఎక్కువ పొగుడుకుంటారో వారు దేవుని దృష్టిలో ఎత్తిపోతారంట. కానీ ఎవరైతే అలుపులుగా ఉంటారో, దాసుడుగా ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది కదా, ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును. ఎవరున్నా లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా నేను దాసుడిగా ఉంటా, దీనుడిగా ఉంటా, యేసులో నేను ఆనందిస్తా అని మనం వింటా ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి 10వ వచనం కూడా చదవండి. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. నీతిమంతుడు తన పశువులనైనా తనకు కలిగింది ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకుంటాడు కదండి. నీతిమంతులు వాళ్ళకి దేవుడు ఏది ఇచ్చినా దాంట్లో వాళ్ళు సంతృప్తి కలిగి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ భక్తిహీనులు ఏం చేస్తారు? భక్తిహీనులు క్రూరత్వం చూపిస్తారంట కదండి. దేవుడిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేస్తారు, దేవుడిచ్చిన వాటిని మరి అలక్ష్యం చేస్తారు, దేవుడిచ్చిన వాటిని ప్రేమగా చూసుకోరు, జాగ్రత్తగా చూసుకోరు కదండి. అదే మనం 11వ వచనం చదువుతాం, తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడంట. ఎవడైతే వారి భూమిని లేదంటే వారికి ఇచ్చిన పనిని, వారికి ఇచ్చినటువంటి కష్టాన్ని నమ్ముకొని ఉంటారో వారికి సమృద్ధిగా ఉంటుందంట. నేను ఒక అన్నతో మాట్లాడుతూ ఉన్నా, రాత్రి 9 గంటలకు. ఆ మధ్యలో అన్నతో మాట్లాడుతూ ఉంటే అన్న నాతో కొన్ని విషయాలు చెప్పినాడు. ఏం చెప్పాడంటే, కళ్యాణ్, ఇప్పుడు రోజుకు 1000 రూపాయలు సంపాదించినాం అనుకో, ఒకవేళ ఒక భర్త అనేవాడు రోజుకు 1000 రూపాయలు సంపాదించాడు అనుకో, 1000 రూపాయలు రోజుకి 1000 రూపాయలు అంటే నెలకు 30,000 దాకా వస్తుంది. ఒకవేళ 4 ఆదివారాలు తీసేసిన 26,000 డబ్బు వస్తుంది. ఒకవేళ 6,000 ఇంకా తీసేసిన పని లేకపోయినా 20,000 వచ్చింది అనుకుందాము. 20,000తో వాడు కుటుంబంలో ఎంత సంతోషంగా ఉండొచ్చు, ఎంత డబ్బు వాడు కూడబెట్టుకోవచ్చు. ఒక 5 ఏళ్లకు రోజుకు 1000 రూపాయలు తీస్తే, నెలకు ఒక 1000 రూపాయలు తీస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. ఆ 12,000కు అంత ఇంత వడ్డీ వస్తుంది. కానీ వాడు అట్లా బతకడు, వానికి మంచి చెప్తే వినడు. వాడు ఏం చేస్తాడంటే ఆ 1000 తీసుకొని పోయి 10 దావలు చేస్తాడు. సాయంత్రం కల్లా ఇంట్లో భార్య కనీసం ఒక 200 కూరగాయలు కూడా ఇవ్వలేడు. కానీ వానికేమో హ్యాపీగా ఉన్నా అనుకుంటాడు వాడు. అని ఆయన అన్నీ నాకు చెప్తా ఉండే, నేను అవును కదా, కరెక్టే. ఈరోజు చాలామంది ఇట్నే జీవిస్తున్నారు. వ్యర్థమైన జీవితం, వ్యర్థమైనటువంటి ఖర్చులు, వ్యర్థమైనటువంటి వ్యయములు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు కదండి. బుద్ధి లేనితనం అన్నమాట ఇది. అందుకే దేవుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. నీ కష్టాన్ని నమ్ముకున్న వాడంట సమృద్ధిగా ఏముంటుందని చదవన్న మాట, తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలదు. ఎవడైతే కష్టాన్ని నమ్ముకుంటాడో వానికి సమృద్ధిగా దేవుడు ఇస్తాడని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. కష్టాన్ని కాకుండా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైనటువంటి క్రియలు, వ్యర్థమైనటువంటి అన్ని చేస్తే నువ్వు బుద్ధి లేని వాళ్ళవు అవుతావు. కాబట్టి చదవని 12వ వచనం, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడి సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతులు వేరు చిగురించును. భక్తిహీనులు ఏం చేస్తారంట? భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపిడీ సొమ్మును అపేక్షిస్తారంట. ఒరే, నువ్వు దొంగతనం చేసినావు కదా, దాంట్లో నాకు రొంతీరా. ఎవడు? ఈ భక్తిహీనుడు. ఏమే నువ్వు వాడిని మోసం చేసినావు కదా, నాకు రొంతి, లేకపోతే బయట చెప్పేచ్చా, చూడు నువ్వు చేసినావు వానికి, మోసం చేసినావు అని చెప్పేచ్చా నేను వానికి కదా. బ్లాక్మెయిల్ కదండి. దోపిడీ సొమ్మును అపేక్షించుతారంట. కానీ నీతిమంతులంట వాళ్ళ వేరు చిగురిస్తా పోతా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తిహీనులుగా ఉంటావా, భక్తుడిగా ఉంటావా? 13వ వచనం, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడు ఆపదలు తప్పించుకుంటాడంట. నీతిమంతుడు దేవుని చూసే కటాక్షం పొందుకుంటాడంట. నీతిమంతుడు దేవుని రాజ్యంలో ఉంటాడంట కదండి. ఎంత మంచి మాటలు చూడండి. వారి వేరు చిగురిస్తుందంట. వాడు కష్టపడినంత కూడా వానికి సమృద్ధిగా దేవుడు ఇస్తాడంట. కానీ ఈరోజు మనుషులుగా మనము భక్తిహీనత కలిగి ఉన్నాం కాబట్టి మన కుటుంబాలలో ఎదుగుదల మనం చూడలేకపోతున్నాం, మన కుటుంబాలలో గొప్ప మేలులు మనం చూడలేకపోతున్నాం.
మన కుటుంబాలను, మన పిల్లలు ప్రయోజకులు కాకుండా అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే భక్తి హీనత కలిగి ఉన్నాం కాబట్టి. భక్తి హీనత లేకపోతే, భక్తి కలిగి మనం జీవించినట్లయితే సమృద్ధిని దేవుడు మనం కలిగింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అపాయకరమైన దోషముల నుండి, అది ఉరి వంటిదంట కదండి. పాపం అనేది ఏంది చెప్పండి? ఒక ఉరి లాంటిదే. లోకం ఒక ఉరి, లోకం ఒక ఇచ్చ. ఇప్పుడు ఇంటర్నెట్ అంటారు కదా, ఇంటర్నెట్ అంటే అర్థమైంది. ఇంటర్నెట్, నెట్ అంటే వల. ఇప్పుడు ప్రతి ఒక్కని సెల్లుకు ఒకప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే 10 రూపాయలకు 6 రూపాయలు బ్యాలెన్స్ వచ్చేది కదా. 10 రూపాయలు కార్డు వేసుకుంటే 6 రూపాయలు వచ్చేది. 6 రూపాయలు 6 నిమిషాల్లో అయిపోతుంది. ఆ 6 రూపాయలు 6 నిమిషాలు అయిపోయే లోపు మన నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పి ₹1 కట్టు కాకముందే కట్ చేసేస్తాం కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇంటర్నెట్ అనేది ఎట్లయితే లోకంలో అందరినీ వాడుకుంటుందో, ఎట్లయితే అందరినీ మోసం చేసి, ఎట్లయితే అందరినీ ఆకర్షించుకుంటుందో, అంటే సీరియల్ కానీ, సినిమాలు కానీ, లేదంటే వేరే వేరే ఏవైనా కానీ ఎట్లయితే అన్నీ ఆకర్షించుకుంటుందో, అవి ఉరి వంటివంట. పాపం అనేది ఒక ఉరి వంటిది. కానీ ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారు ఆపద నుండి తప్పించుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపదల నుండి తప్పించుకోవడానికి మీరు ఇష్టంగా ఉండండి. ఆపదలు తప్పించుకోవడానికి ఇష్టంగా ఉండండి. 14వ వచనం, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును. ఈ మాట మీరు బాగా గమనిస్తే, ఎవని ఫలితము వానికి వస్తుందంట. ఎవడు చేసిన పనికి వానికి దేవుడు జీతం ఇస్తాడంట. నువ్వు ఎట్లా చేస్తున్నావో, నీ నోటి ఫలం ఎట్లుందో దాన్ని బట్టి నువ్వు తృప్తిగా ఉంటావా, లేదంటే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకో, ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును అంటే నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నువ్వేం పని చేస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వేదైతే మోసం చేస్తావో అదే నీ జీవితంలో తిరిగి మోసపోతావు. కాబట్టి ఈ వాక్యం ఎంతో కరెక్ట్గా చెప్తా ఉంది. నీ క్రియల వలన నీకు ఫలం వస్తుంది. నీ క్రియలు ఎట్లున్నాయి, నీ ఆలోచనలు కానీ, నీ పనులు కానీ ఎట్లున్నాయి, వాటి ద్వారా నీకు ఫలం వస్తుందంట. జ్ఞాపకం చేసుకో. అవి మంచి ఫలములా లేదంటే చెడ్డ ఫలములా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు తృప్తిగా బ్రతకాలంటే, నువ్వు సంతోషంగా బ్రతకాలంటే, నువ్వు నీ జీవితంలో హ్యాపీగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకోవాలంటే, తృప్తి కలిగి నువ్వు మేలు పొందాలంటే, నీ నోటి ఫలము, నీ క్రియల ఫలము, నీ జీవితము అన్నీ కూడా దేవుని మార్గములోనే ఉండాలి. భక్తి హీనతలో ఉండద్దు. దయచేసి భక్తులుగా ఉండండి. 15వ వచనం చదవండి. 15వ వచనం, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూడుడు ఏమనుకుంటాడు? నేను చేసేదే కరెక్ట్ అనుకుంటాడు కదా. మూర్ఖుడు ఏమనుకుంటాడు? నేను చేసేదే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు వీడు కదా. మూర్ఖుని బుద్ధి ఏంటంటే నన్ను మించిన లేడు అనుకుంటాడు మూర్ఖుడు. కానీ జ్ఞానము గలవాడంట ఆలోచనలు తీసుకుంటాడంట. ఏం చెప్తున్నాడు ఈయన అని అన్నీ వింటూ ఉంటాడంట. మూఢుడు కోపపడున్నది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. హల్లెలూయా, హల్లెలూయా. మూఢుడు ఏం చేస్తాడు? ఉదాహరణకి కొంతమంది చూడండి, నవ్వుతానే ఉంటారు. సడన్గా కోప్పన్నారు అనుకో, వాళ్ళ ముఖంలో అప్పుడే కానీ తెలిసిపోతుంది. ఏందిరా కోప్పడుతున్నవే అంటారు కదా. కానీ కొంతమంది అయితే దిగమింగుకుండే అలవాటు ఉంటుంది. వాడు ఎంత తిట్టినా, ఎంత నిందలేసినా, ఎన్ని అన్నా సరే కొంతమంది నవ్వుతూ పోతారు, పట్టించుకోరు కదా. ఆడి కొంతమంది ఏమంటారు అంటే, వాని మీద వానవన్నిట్టు అయినా వాడేం పట్టించుకోడు, ఎన్ను మీద వానవన్నిట్టు అని అంటారు కొంతమంది కదా. పట్టించుకోడు రా వాడు ఏదానికి మూగెద్దు మాదిరి ఉంటారు రా వాడు అంటారుగా. వాళ్ళే మంచోళ్ళు అంట. ఎవరైతే కోపపడి నిమిషంలోనే బయలుపడతారో వాళ్ళు వేస్ట్ అంట. కోపపడకూడదు, కోపపడద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢత్వం వద్దు, మూర్ఖత్వం వద్దు, మూఢత్వం వద్దు, మూర్ఖత్వం వద్దు. మనం బయలుపడద్దు, నలుగురిలో బయటపడద్దు. మంచిగా ఉండాలా, మంచి వారిగా మనం ఉండాలా, మంచి బిడలుగా మనం బ్రతకాలా. 17వ వచనం చదివితే, సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. సత్యవాది ఏం చెప్తాడంట? నీతి మాటలే చెప్తాడంట. సత్యం. ఏరా వీళ్ళిద్దరు ఎవర్రా మోసం చేసింది చెప్పురా, అదే వీడే బా చేసింది అని నీతిగా చెప్పాలా. మా చెప్తే నాకేమవుతుందేమో, ఎవరు చేయలేదులే కాదు, మోసం చేసినవాడు వీడు మోసం చేసాడని ఏలెత్తి చూపించాలంట. తర్వాత చూడండి, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును.
కొంతమంది ఏం చేస్తారు, వాని తరపున చెప్తారు. వాడు తప్పు చేసినా కూడా వాని దగ్గర డబ్బు తీసుకోనో, లేదంటే వాడు నా వాడనో, వాడు నా కులం వాడనో, మా బంధువు అని ఏం చేస్తారంటే వాడేం తప్పు చేయలే, ఇదో ఈడే తప్పు చేసింది అని ఉల్టా వానికి ఏం చేస్తారంటే సర్ది చెప్తారు, ఉల్టా వాని తిక్కుపోతారు. అటువంటి వాళ్ళను దేవుడు ఒప్పుకోడంట. సత్యము చెప్పాలంట. ఎక్కడైనా సరే నువ్వు సత్యం మాట్లాడాల, యథార్థంగా మాట్లాడాలి. అందుకే దేవుడు అంటాడు కదా, నేనే సత్యము, నేనే జీవం. సత్యమైన మనము సత్యము మాట్లాడాల. ఏం మాట్లాడాలి? మనము సత్యం మాట్లాడాల. తర్వాత చదవండి 18వ వచనం, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యద. కత్తిపోటు వంటి మాటలు, కొంతమంది కత్తులు కూడా అవసరం లే కదా, మాటలతోనే పొడి చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, మాటలతోనే చంపే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, మాటలతోనే కదండి. సూటిపోటి మాటలు, పక్కన పోయి అనే మాటలు, ఎదురుకొచ్చి అనే మాటలు, ఈ మాటలు అన్నీ అన్నీ అని ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు చాలామంది కదా. కొంతమంది అయితే భార్యలు ఎండిని దాగి చచ్చిపోతారు టక్కున. ఏంద్ర నా భర్త నా మీద ఇంత నీందే వేసినాడే కదా, ఏమేంద్ర మా అమ్మ మన ఇట్ట కొట్టినారు నన్ను అని కొంతమంది అట్లా చేసుకుంటారు. కొంతమంది హృదయము చాలా బాధపడిపోతుంది, కత్తిపోటు వంటి మాటలకు నలిగిపోతారు. ఎందుకు మాట్లాడాలా? ఏమవసరం ఉంది అటువంటి మాటలు కదా. జ్ఞానంగా మాట్లాడాలా, వారిని ఆదరించాలా. ఏరా బాధపడుతున్నావు, బాధపడద్దు, దిగులు పడద్దు, దేవుడు నీకు సహాయం చేస్తారని మనం వానికి ధైర్యము చెప్పాలి. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, ఇంకా అయిపోయిందిరా నీ బతుకుగా, అయిపోయిందిరా నువ్వు చేతగాను నువ్వురా కదా కదండి. కొన్ని మాటలు బూతు మాటలు అంటారు కొంతమంది. అందుకే వాడు తాగొచ్చేది ఇంటికి కదా. ఇంటికి తాగొచ్చేది ఎందుకు? భార్య అనే మాటలన్నీ వాడు గుర్తుపెట్టుకుంటాడు. పొద్దున్న నుంచి రాత్రి పోయి మందు తాగొచ్చాడు ఈ సినిమా చూపి నీకు కదా. పొద్దున నుంచి నేను ఇటు అంటావు ఏంది ఇప్పుడు నీ కథ చెప్తాను. తాగొచ్చినాక బలం వచ్చదానికి కదా, తాగొచ్చినాక బలం వస్తుంది. ఉదయం నుంచి అనే మాటలన్నింటినీ కూడా పట్టించుకోడు. కానీ ఎప్పుడైతే తాగొచ్చాడో ప్రతి ఒక్క మాట గటకు తీర్చాడు కదా. ఈ మాట నేవే నన్ను, ఈ మాట నేవే నన్ను, అట్లా నేవే ఇట్లా నేవే కదా. అప్పుడు ఏమైతే సంసారం అంతా కొట్లాటలు, గొడవలు. అదే నేను చెప్పేది, కత్తిపోటు వంటి మాటలు పలకకుండా మంచి మాటలు పలకండి, ప్రేమతో మాట్లాడండి. నీ భర్తను గౌరవించు, నీ భార్యను ప్రేమించు కదండి. నీ భర్తకు కిరీటమును తీసివేయదని వాక్యంలో ఉంది, సిగ్గుపరిచినదని వాక్యంలో ఉంది, యోగ్యురాలుగా ఉండాలని వాక్యంలో ఉంది, సత్యము మాట్లాడాలని వాక్యంలో ఉంది, మూఢులుగా ఉండొద్దు, మూర్ఖత్వం ఉండొద్దు కదా. కొంతమంది ఉదాహరణకి భర్తలు ఏదైనా ప్రేమతో తెచ్చినారనుకోండి ఇంట్లోకి, కొంతమంది భార్యలు దాన్ని ఎగదొబ్బుతారు గౌకిన. ఏంది ఇది ఇట్టుంది బోధ తెచ్చినావు కదా, ఏదో లేదు తెచ్చినాడు నా భర్తని. వాడిని ప్రేమించేవాళ్ళు కొంతమంది తక్కువ. ఎక్కువ మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో భర్తలను చీపుగానే చూస్తారు నాకు తెలిసినంత వరకు అయితే, మన సైడ్ అయితే. కానీ అందుకే వాక్యం చెప్తుంది, అటువంటి సంసారాలలో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు తకరాలే, ఎప్పుడు ఏదో ఒకడు ఎవడో ఒకడు వచ్చి ఏంద్రా మీరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, మర్యాదకు పోనరా అంటే కానీ ఇల్లు లోపలికి పోరు కదా. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో కుక్కని పెంచుకుంటా ఉన్నాం అనుకో, ఆ కుక్క అరుచా ఉంటుంది, మనమే టక్కుని ఏ స్వీటీ లోపల పో అంటున్నది ఏమవుతుంది అట్టయిపోయింది. కొంతమంది కుక్కల మాదిరి లోపల పోరా అరుచుకుంటున్నారు మీరు, లోపల పో ఏంద్రా మీరు ఎప్పుడు గల్లాటలు మా ఇంటికాడ కదా. ఇప్పుడు ఇంతే, కొంతమంది అనిపించుకోవాలని, ఇతరులతో తిట్టించుకోవాలని కదండి, పరువు కలిగి, జ్ఞానము కలిగి, మంచితనం కలిగి, గొప్పగా బ్రతకాల, నలుగురిలో బాగా ఉండాలనే ఆలోచన ఉండదు కొంతమందికి. ఎప్పుడు చీప్ అయిపోవాలా, ఎప్పుడు వాంత ఇంత అనిపించుకోవాలా, తూగి రోడ్ల మళ్ళీ తిరగాల కదా. ఎప్పుడు ఇవే, నా కుటుంబానికి నేను యోగ్యకరంగా ఉండాలని, నా పిల్లలు మంచి పేరు సంపాదించుకోవాలా అని ఆలోచన చేసి ఉండేది ఎంతమంది ఉన్నారు. దేవుని నమ్మిన బిడ్డలే ప్రాముఖ్యంగా నేను చెప్పేది. యేసు ప్రభు అని పిలువబడుతున్న బిడ్డలు అంటే పుట్టకతో క్రైస్తవులు ఈరోజు ఎట్లా జీవిస్తున్నారండి? దేవునికి తగినట్టుగా ఉన్నారా? కుటిలమైన ఆలోచనలు, ఎప్పుడు మోసకరమైన ఆలోచనలు కదండి, ఎప్పుడు చెడ్డ హృదయము, చెడ్డ బుద్ధి, చెడ్డ ఆలోచన కదండి. ఒక అమ్మాయి ఆటో ఎక్కి కూర్చుంటే చాలు, ఆటో డ్రైవర్ చూచాడు, పక్కనోడు చూచాడు, ఎదురోడు చూచాడు, వెనకలోడు చూచాడు, దారిలో పెట్టోడు చూచాడు. ఏం బుద్ధి ఇది? దురాలోచన బుద్ధి, మోసకరమైన బుద్ధి, కామ కోరికలు గల బుద్ధి. ఎప్పుడు ఇదే ఆలోచన కొంతమంది కదా. అందుకే మనం చదివితే 19వ వచనం, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును కదండి. నువ్వు నిజాయితీగా బ్రతుకు, ఎప్పుడు నేను దేవుడు స్థిరంగా, బలంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. నిజాయితీగా ఉండు, నిజం మాట్లాడు. నిన్న కాక మొన్న ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు ఒక సేవకుని గురించి.
కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాడంట, కొన్ని ఏండ్ల నుంచి ఆ సేవకుని చూస్తున్నాడంట. ఆ సేవకుడంట స్త్రీల వైపు కనీసము పైనుంచి కింది కూర్చొని కూడా చూడ్డంట, కనీసం కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడ్డంట. ఎందుకంటే స్త్రీని చూస్తే నేనేమో పడిపోతానేమో అని నాకు భయం అంట. ఎందుకు వచ్చింది? ఆ స్త్రీని చూడకుండా పక్కన తిరిగి ఏమ్మా చెప్పమా అంటే పోతుంది. నీకు నా కోసం ప్రార్థన చేయంటే పక్కగా తిరిగి ప్రార్థన చేస్తాడంట. చూడండి, ఈరోజున ఎంత నిజాయితీగా కొంతమంది ఉంటారంటే అంత బాగుంటారు కొంత, కానీ అటంటలను చూసి వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏందిరాయుడు, ఏందిరా అట్ట బతుకుతాడు, ఏందిరాయుడు ఇంత నీతిగా ఉన్నాడు, అబ్బా ఎంత మంచోడు రబ్బేయుడు కదా. ఎగతాళి అట్లా బతికిన ఎగతాళి, ఇట్లా బతికిన ఎగతాళి కొంతమందికి. అందుకే వాక్యం చెప్తుంది, నిత్యము మీరు స్థిరులై ఉండాలంటే మంచి బ్రతుకును బ్రతకండి. అబద్ధాలు, మోసాలు, లేదంటే మీ నాలుకతో ఏదంటే చేసి దురాలోచనలు చేసి అవన్నీ క్షణమాత్రమే మీకు సంతోషం ఉంటాయి. ఒక్కరోజుసేపే సంతోషం ఉండేది కదా, మళ్ళీ తర్వాత మళ్ళీ బాధలు, కష్టాలు, ఇబ్బందులే కదండి. తర్వాత 20వ వచనం చూడండి, కీడు కల్పించు వారి హృదయంలో ఏముంటుందంట? మోసం ఉంటుందంట. కీడు చేయాలనుకున్న వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? చెప్పండి, ఏముంటుందంట? మోసం ఉంటుందంట. కీడు ఎవడైతే చేయాలనుకుంటాడో వాని దృష్టిలో ఎప్పుడు మోసం ఉంటుంది. ఉదాహరణకి మన పక్కింటోడు మన ముందరిని పోతా కింద పన్నాడు అనుకో, బండిలో పోతా కనీసం కొంతమంది అయితే వాని తిక్కు కూడా పోరు, వాని లేపకుండా వాని తిక్కు చూడకుండా కదా తప్పించుకొని పోతారు. ఎందుకంటే వాని కీడు కలుగుతేనే, వాని కాలువ ఇరుగుతేనే సంతోషపడతారు. కొంతమంది వాళ్ళ ఇల్లు వాకిలు దివాలా తీసిపోతే సంతోషపడతారు. కొంతమంది వాడు ఎదగకుండా పోతేనే కదా. మన హృదయం ఎప్పుడు మోసమే. అందుకే వాక్యం చెప్తుంది, కీడు కల్పించు వారి హృదయములలో ఎప్పుడు మోసం ఉంటుందంట. ఎప్పుడు మోసమే, ఎప్పుడు చెడ్డ హృదయమే. పైకి వచ్చి బాగున్నావా అని అంటాడు, కానీ అట్ట పోతానే ఎప్పుడు రైతు సచ్చేది కదా కదండి. కొంతమంది ఉంటారు కదండి, కొంతమంది ఏముంటారంటే, కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే చాలా దౌర్భాగ్యమైన మాటలు ఉంటాయి. కొంతమంది మాట్లాడే మాటలు కదండి, చాలా దరిద్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి. అదే వాక్యం చెప్తుంది, వారి హృదయంలో మోసం ఉంటుందంట. చెడ్డ వాళ్ళంట వాళ్ళు. అటువంటి వారికి మనం దూరంగా ఉండాలా. మరి ఎటువంటి వారికి దగ్గరగా ఉండాలంటే చూడండి ఆ మాట, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. హల్లెలూయా. సమాధాన పరిచే వాళ్ళుగా ఉండాలంట మనం. మంచి ఆలోచన చెప్పేవారిగా మనం ఉండాలా. ఇతరులను సంతోషభరితులుగా చేసేవారిగా ఉండాలా. నువ్వు నవ్వితే పక్కనోడు నవ్వాలా. నువ్వు మంచి ఆలోచన చెప్తే వాడు వినేటట్టు ఉండాలా. ఇతరులకు సమాధాన పరిచేట్టుగా నువ్వు ఉండాలా. ఏమో పోండ్రా మీరిద్దరు బాగుండండి రా, కలిసిమెలిసి ఉండండి రా. అబ్బా మీ పెద్దవానికి చెప్తున్నా, మంచి ఆలోచన చెప్తున్నా. ఏమ్మా వాడు ఏదైనా కొడితే నువ్వు తగ్గు, అమ్మా వాడు ఏదైనా అంటే నువ్వు తగ్గులేమ్మా, ఏమవుతుందిలేమ్మా, సంతోషంగా ఉంటారమ్మా మీరే అని చెప్తే కుటుంబాలు బాగుపడతాయి. కానీ కొంతమంది చేస్తారు, నువ్వు బా ఇంటికి బా, నువ్వు వద్దురా నువ్వు ఇడిపో, నువ్వు వెళ్ళిపో కదా. అందరిని విడదీస్తారు. సమాధానం ఉండదాడా. మంచి ఆలోచన చెప్పేవాడు ఉన్నాడు, సంతోషంగా బతకనిలే అనుకున్న వాళ్ళు ఉండరు కదండి. అందుకే నేను ఎప్పుడు ఒకటి చెప్తా చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో మూడో వాడు రాకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉదాహరణకి నేను లేదంటే ఎవరన్నా పక్కన ఒక అబ్బాయి, ఇద్దరు కౌగిలించుకున్నా. దీని గురించి ఒకసారి చెప్పినా కూడా మీకు గుర్తు వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు చెప్తే ఇద్దరం కౌగిలించుకున్నాం అనుకో, నా పొట్ట వాని పొట్ట అనుకోవాలి, అట్ట కరుచుకోవాలి గట్టిగా. ఎట్ట కరుచుకోవాలా? నా పొట్ట వాని పొట్ట మధ్యలో ఇంకొకటి దూరేదానికి ఉండదు. అట్లాంటి బంధం కలిగి ఉండాలి. కుటుంబంలో అయినా, స్నేహంలో అయినా, బంధుత్వంలో అయినా, ఎక్కడైనా సరే నీ మధ్యలో ఇంకొక రాకూడదు. వచ్చినాడంటే అయిపోయి మీ ఇద్దరు ఇడిపోతారు. అదే వాక్యం చెప్తుంది, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు. తర్వాత చదవండి, భక్తిహీనుల కీడుతో నిండి ఉందూరు అంట. భక్తిహీనులు ఎప్పుడు కీడుతో నిండి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కీడు 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 కదండి, కీడుతో నిండి ఉంటారంట భక్తిహీనులు. భక్తిహీనత. భక్తులైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారు. భక్తులైతే దేవుడు చెప్పినట్టు బ్రతుకుతారు. నీతిగా, యథార్థంగా, మంచి మాటలు, మంచి ఆలోచనలు నిండి ఉంటారు. హృదయం అంతా సమృద్ధి, సంతోషం, ఆనందము, ఎప్పుడు మంచి ఆలోచనలు కదండి. ఇప్పుడు కళ్యాణ బాబుకు భక్తి ఉంది కాబట్టి మీకు మంచి ఆలోచనలు చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, మిమ్మల్ని సంతోషంగా పెట్టాలని ఆశపడుతున్నాడు, మీ జీవితంలో సమాధానం ఉండాలని ఆశపడుతున్నాడు. అదే కళ్యాణ్ బాబు భక్తిహీనుడైతే ఏం చెప్తాడు? తాగుదాం పారా, తిరుగుదాం పారా, సినిమాకు పోదాం పారా అని చెప్తాడు కళ్యాణ్ బాబు. భక్తిహీనుడైతే మిమ్మల్ని చెడగొడతాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు. కానీ భక్తుడు ఏం చేస్తాడంటే
చెదిరిపోయిన వారిని కడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోయిన వారిని ఏం చేయాలి? మనం కట్టాలా. నశించిపోతున్న వారిని వెదికి రక్షించే క్రీస్తు యేసు వచ్చినాడు. మనం కూడా ఈరోజు మంచి మాటలతో నశించిపోతున్న వారిని రక్షించాలా కదండి. నీ అన్నదమ్ములు నీ దగ్గరికి రారు, నువ్వు చెప్తే చర్చికి రారు, లేదంటే నీ భార్య చర్చికి రాదు, నీ భర్త చర్చికి రాడు. దాన్ని బట్టి నీ అర్థం ఏంటంటే నీ భక్తిహీనత నీ ఇంట్లో వాళ్ళకే నచ్చలే కదండి. నువ్వు భక్తుడవైతే, నువ్వు మంచి ఆలోచనలు చెప్పేదానివైతే నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తుంది. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రాలేదంటే నీ ఇంటిలోనే నువ్వు సాక్ష్యం పోగొట్టుకున్నావు అని అర్థం. నీ ఇంటిలోనే దేవుని మహిమను నువ్వు పోగొట్టావు అని అర్థం. దేవునికి సిగ్గు తీసావు అని అర్థం. అర్థమైందా అండి? పైకి భక్తి వద్దు, నటించద్దు. నీ హృదయంలో నుంచి భక్తి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో నుంచి భక్తి రావాలా. ఊరికే పైకి భక్తురాలా స్మరించేదామని పాట పాడితే సరిపోదు. ఆ స్మరించేది ఆస్వాదించి పాడాలి. దేవుని నామాన్ని సంతోషముతో ఆరాధించాలి కదండి. కీడుతో నిండి ఉందా నీ హృదయం అంతా? చూడండి ఆ మాట 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తులు ఆయనకు ఇష్టలంట. దేవునికి ఎవరు ఇష్టలంట? సత్యవర్తులు, మంచివారు, గొప్పవారు, తగ్గించుకున్నవారు, అలుపులు, దయగలిగిన వారు, దీనులు, విధవరాన్లు, దిక్కులేని వారు, అనాథలు దేవునికి ఇష్టలైన వారు. భక్తిహీనులు దేవునికి ఇష్టమైన వారు కారంట. మోసకరమైన మాటలు మాట్లాడేవారు, అబద్ధాలు ఆడేవారు, పెదవులతో అన్ని పనులు చేసేవాళ్ళు. అంటే నానొక మాటలు, నానొక ఆలోచనలు అన్నీ చెప్తూ ఉంటారు కదా. అన్యాయపు తీర్పులు, మోసకరమైన మాటలు కదండి. సమాధానం లేకుండా వారిని విచ్చలవిడిగా ఏదంటే చేసేసి అటువంటి వారిని దేవుడు ఇష్టపడ్డంట. హేయములు అంటే ఐ హేటెడ్ దెమ్, నాకు వారు ఇష్టమే లేదంటున్నాడు దేవుడు. అసలు అబద్ధాలు ఆడనే ఆడకూడదు మ్యాక్సిమం కదండి. మినిమం కాదు, మ్యాక్సిమం ఆడకూడదు. 99.99% మనం ఆడకూడదు. నీతిగానే మాట్లాడాలి. ఎక్కడున్నావురా? ఇదిగో టౌన్లోకి దగ్గరలో వచ్చిన కదా. కొంతమంది చెప్పే మాటలు అబద్ధాల మాటలు. ఏరా ఇప్పుడే టౌన్లో ఉన్నట్టు కదరా, ఏం మరి ఇంతసేపు పట్టింది, టైర్ పంచర్ అయింది దారిలో వచ్చంటే అంటే మళ్ళీ అబద్ధానికి ఇంకొక అబద్ధం. మరి స్టెప్నీ లేదా అంటే వాళ్ళు స్టెప్నీ కూడా పెట్టుకోలే, అందుకు లేట్ అయింది, మళ్ళీ ఇంకొక అబద్ధం కదా. అంటే అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఏదైనా చూడండి, మనం ఎప్పుడు మోసం చేయాలని ఆలోచన చేస్తామంట మనుషులం. వాడిని ఏదో ఒక రకంగా మోసం చేయాలా, నేను మంచోని అనిపించుకోవాలా, నేను మంచిదాన్ని అనిపించుకోవాలా, ఏదైనా చేయాలా కదా. రే మీ అందరికంటే వాడే మేలు రాబ్బా, చూడరా ఎంత బాగా నిజాలు చెప్తున్నా. ఆటోకు పంచర్ అయిందంట, స్టెప్నీ లేదంట, అయినా కానీ చూడరా ఎంత బాగా చెప్తాను. మీరుండారు ఏంద్రా కదా. అప్పుడు ఇంక సంతోషం, పక్కన తిడతా ఉంటే అబ్బాయి వీడు అబద్ధాలు చెప్పింది మర్చిపోతాడు, పక్కన తిడతా ఉంటే వీడు సంతోషపడతా ఉంటాడు కదండి. అట్లాంటి స్వభావం కలిగిన వారు అనేకులు ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది 23వ వచనం, వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేకి హృదయములు తమ మూఢత్వము వెల్లడి చేయదు. తర్వాత చదవండి 24వ వచనం, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. పనికిరాని పనులు చేసుకోవాల్సి వస్తుంది సోమరులు. కానీ ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారంట వారు ఏలుబాటు చేస్తారంట. హల్లెలూయా. కష్టపడండి, ప్రయాసపడండి. దేవుడు మీకు 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు శ్రమపడండి, శ్రద్ధగా పని చేయండి, శ్రద్ధగా కుటుంబాన్ని చూసుకోండి, శ్రద్ధగా భక్తి చేయండి, శ్రద్ధగా ప్రార్థన చేసుకోండి, శ్రద్ధగా వాక్యం చదవండి, శ్రద్ధగా వాక్యాన్ని చూడండి, శ్రద్ధగా దేవుని పని చేయండి. సమయం దొరికితే మందిరానికి వచ్చి శ్రద్ధగా దేవుని ఆలయాన్ని పరిశుద్ధపరచుకో. అన్నీ శ్రద్ధగా చేయి. శ్రద్ధగా అంటే అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టు. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ పెట్టి అంటే మైండ్ అంతా శ్రద్ధగా పెట్టుకో. ఎప్పుడు క్లీన్గా పెట్టుకో. ఇప్పుడు ఉదాహరణకి మన సెల్లు స్టక్ అయిందనుకో, స్టక్ అవుతుందనుకో, ఉదాహరణకి ఏం చేస్తాము? రీసెట్ చేస్తాం. అంటే మళ్ళీ ఎట్లయితే కొత్త సెల్లు కొన్నామో మళ్ళీ సెల్ అంతా అట్నే అవుతుంది. అట్లా మనం దేవుని ఆలయానికి వచ్చినప్పుడల్లా మనం ఏం చేసుకోవాలంటే రీసెట్ చేసుకోవాలంటే, ప్రభా నేను ఒకవేళ గడిచిన వాళ్ళని తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట మళ్ళీ ఆ తప్పు నేను తిరిగి చెయ్యను. ఇది మనం చేయాల్సినటువంటి తీర్మానం. శ్రద్ధగా ఉండాలా. అది అర్థమైందా? పాపము చేయకూడదని చెప్పినాడు దేవుడు, కాబట్టి నేను పాపం చేయను. శ్రద్ధగా ఉండండి. ఏం కాదులే రబ్బా అని ఎవడో అక్కడ అన్నాడు అనుకో,
మీ శ్రద్ధ గ్రద్ధ అన్నీ పోతాయి. కొంతమంది అయితే వాడు తీసుకోలే వీడు తీసుకునిలే కదా. మనం ఎప్పుడు మనుషుల మీద సొడ్డు పెట్టి బతుకుతూ ఉంటాం. నేనేం చెప్తానంటే దేవుణ్ణి ఆనుకొని బ్రతకండి. హల్లెలూయా. దేవుడే మనకు అన్ని రకాలుగా మేలు చేసేవాడు. శ్రద్ధగా ఆయన కోసం పని చేయండి, శ్రద్ధగా భక్తి చేయండి. అర్థమైందా? చదవండి 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయను, దయగల మాట దానిని సంతోషపెట్టును. ఇదిగో ఈరోజు ఇక్కడ ఎవరైనా కృంగిపోయి ఉన్నారేమో. నేను భక్తిహీనునిగా బ్రతికాను కళ్యాణ్ బాబు, నేను భక్తిహీనతనే చేస్తా ఉన్నా. నిజంగా ఇంతవరకు నేను భక్తి చేయలేదు. పుట్టకతో క్రైస్తవురాలనే, కానీ నేను నిజంగా భయము భక్తి లేకుండా బ్రతికాను. అనేకమైన దురాలోచనలు, మోసాలు, అన్యాయపు తీర్పులు ఎన్నో చేసినాను కళ్యాణ్ బాబు, నన్ను దేవుడు క్షమిస్తాడని కృంగిపోయి ఉన్నాను అంటే దేవుడు అంటున్నాడు దయగల మాట వానిని సంతోషపెట్టును. ఈరోజు దేవుడు దయగలిగిన మాట మీ అందరికి చెప్తున్నాడు. మిమ్మల్ని సంతోషపెడతాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీ భక్తి రెట్టింపు చేసుకోండి. కారులో డీజిల్ అయిపోతే ఏం చేయాలా? డీజిల్ బంకుకు పోయి డీజిల్ పట్టించుకోవాలి. అర్థమైందా? బండ్లో పెట్రోల్ అయిపోతే పెట్రోల్కి పోయి పెట్రోల్ బంకుకు పోయి పెట్రోల్ పట్టించుకోవాలా. కాదు ఊర్లో అంగడి ఉంటుందని చెప్పి అంగడికి పోయినావు అనుకో, ఆడ కిరోసిన్ కలుపుతాడు, పెట్రోల్ కలుపుతాడు, ఉల్టా 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, మనకి ఉల్టా అన్ని నష్టం. మనం ఎక్కడికి పోతే మనకు మేలు జరుగుతుందో అది మనం తెలుసుకోవాలా. ఎక్కడికి పోతే ప్యూరిటీ, ఉదాహరణకి భారత్ పెట్రోల్ బంక్ కాడ బయట రాసింటాడు, పెట్రోల్ బంక్ కాడ ప్యూరిటీ, ప్యూర్ పెట్రోల్, ప్యూర్ డీజిల్ అని రాస్తాడు. అంటే అందులో కిరోసిన్ నీళ్లు గీళ్ళు ఏమి కలపడు అనమాట. ప్యూర్ అంటే స్వచ్ఛంగా కరెక్ట్గా ఉండేది ఉన్నట్టుగా మీకు మేము పోస్తాము అని చెప్తారు. ఈరోజు కళ్యాణ్ బాబు సంఘంలో కూడా, అంటే ఈ చర్చిలో కూడా మీకు ఉండేది ఉన్నట్టే ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఏ కిరసనాయిలో వేరే వేరే పోసి మీ బండ్లకు పోసి పంపడంలే. మంచి మైలేజ్ రావాలని, మీరు మంచి స్పీడ్లో పోవాలని, మీరు దేవుని దృష్టిలో కాపుదల కలిగి ఉండాలని, దేవుడు మీకు ఎల్లవేళ రక్షించాలని మీకు మంచి డీజిల్ వస్తూ ఉన్నాం మేము ఇక్కడ ఇప్పుడు మీ బండ్లకు, మీ జీవితం అనే బండ్లకు. ఈ డీజిల్ని మీరు కాపాడుకోవాలి. అర్థమైంది? వారం అంతా కాపాడుకోవాలి. ఒక రోజులో బాగా తిరిగి మంచి భక్తుల మాదిరి ఉండి మంగళవారం అయితేనే మళ్ళీ తుస్సమైపోయి కదా, మళ్ళీ రంచే ఊర్లో పెట్రోల్, ఆడ పెట్రోల్, ఈడి పెట్రోల్, వాని మాటలు ఈయన మాటలు, వారి ఆ బండి ఏం మైలేజ్ వస్తుంది, ఏం బాగుపడుతుంది, ఆ బండి ఇంజన్ చెడిపోతుంది కదా. నీ బండి అంటే నీ జీవితం బాగుండాలంటే ఈరోజు విత్తన ఈ వాక్యము నువ్వు ఈ వారం అంతా గుర్తుపెట్టుకొని నెంబరేసుకోవాలి. ఈ వారం అంతా ప్రభుని నువ్వు మహిమపరుస్తూ శ్రద్ధగా భక్తి చేయాలి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టనువైతావు. చూడండి ఆ మాట 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబాటు చేయదునంట. ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఏలుబడి చేసేట్టు దేవుడు దీవిస్తాడు. నేను దేవుడు ఏలేటట్టు దేవుడు చేస్తాడు. సోమరులు మాత్రము వెట్టి పనులు చేయవలసి వస్తుందంట. సోమరుల బుద్ధి ఏంటంటే ఈ పనికిమాల పనులు కదండి. దేవుళ్ళే, ఒక గుడిలే, దైవంలే కదా, ఏమిలే కదండి. అసలు దేవుని ఆరాధించాలని ఆశ కూడా కొంతమందికి. సోమరులైపోతున్నారు క్రైస్తవులు. ఇంట్లోనే ఉండి కదా, ఆ మిషన్ కుట్టుకుంటా, ఆ గూడలు కుట్టుకుంటా, ఆ బిరవల గుడ్డలు తీసి బయట వేసుకొని, ఆ కబోర్డ్ల గుడ్డలు తీసి బయట వేసుకొని, ఇల్లు వాకిళ్ళు రోతలుగా పెట్టుకొని నీట్గా లేకుండా కదండి, బూజులు యాలాడిపోయి. ఏంది ఇది? సోమరుల పని, వెట్టి పనులు, పనికిమాల పనులు. శ్రద్ధగా పని చేసుకోవాలా. దేవుడు మీకు ఇచ్చిన వాటిని మీరు శ్రద్ధగా కాపాడుకోవాలా. తర్వాత 25వ వచనం చదవండి. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేసిన దయగల మాట దాన్ని సంతోషపెట్టు. 26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. చూడండి, మిమ్మల్ని దారి తప్పియాలని ఆశ కాదు, మిమ్మల్ని దారిలో నడిపియాలని నా ఆశ. దారి తప్పిపోయే సంఘాలలో, దారి తప్పిపోయే మందిరాలలో, దారి తప్పిపోయే చోట, దారి తప్పిపోయే బంధుత్వం, దారి తప్పించే స్నేహము, దారి తప్పించే వారితో నువ్వు ఉంటే దారి తప్పిపోతావు. అదే నీతిమంతుల మార్గంలో నువ్వు ఉంటే ఆ పొరుగు వాళ్ళకు కూడా నువ్వేం చూపిస్తావంట? దారి చూపిస్తావంట. హల్లెలూయా. ఒరే, మీరు పోయే దారి తప్పు దారి, ఈ దారిలోకి రండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అర్థమైంది నేను చెప్పేది? తర్వాత 27వ వచనం. సోమరి వేటాడును పట్టుకొనడు, వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఎటుండాలంట క్రైస్తవుడు? చురుకుగా ఉండాలా. ఎటుండాలమ్మ క్రైస్తవుడు చెప్పండి? మీ మోకాల నొప్పులు, గీకాల నొప్పులు అన్నీ పోతాయి. మీరు చురుకుగా ఉండండి. అమ్మ అబ్బా అబ్బా నువ్వు ఎప్పుడు ఉసులు కోరుకుంటే ఇంట్లో ఎప్పుడు చుచ్చు అనుకుంటే ఏంది అది కొంతమంది అయితే కదా. చురుగ్గా ఉండండి. సోమరి ఏం చేస్తారంట? వేటాడతారంట. సోమరి ఏమో
కానీ పట్టుకొని తినాడంట. అర్థమైందా? సోమరుల బుద్ధి వద్దు. ఇంకొంతమంది ఇళ్ళల్లో అన్నీ ఉంటాయి కానీ ఏంది చురుగ్గా ఉండరు. నీట్గా పెట్టుకోవాలా. ఇళ్ళైనా హృదయమైనా అది ఏదైనా సరే చురుకుగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, హ్యాపీగా దేవుని పని. అదే చెప్తున్న గొప్ప భాగ్యము అని ఉంది అక్కడ. ఈ ప్రీషియస్ కింద ఇంగ్లీష్ చదివితే ప్రీషియస్ అంటే గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం. చురుగ్గా ఉండండి. దేవుని పని విషయంలో అయినా, చర్చి విషయంలో అయినా, లేదంటే మీ ఏ పనులైనా సరే చురుగ్గా ఉండండి. మీ అధికారిని మోసం చేయొద్దు. కష్టం ఉంది కదా అని కొంతమంది ఏం చేస్తారంటే సోమరుల మాదిరి కదా. ఉదాహరణకి కరువు పని కానీ పోతారు కొంతమంది కదా, కరువు పని కానీ పోతారు, మొత్తం పోతారు కదా, అందరు ఊర్లో అంతా పోతారు, అంటే అంత లెక్కలు పోతారు. కానీ అక్కడ పోయి ఏం చేస్తారు చెప్పండి? నేను చాలా చూస్తూ ఉంటే ఏం చేస్తారు అక్కడ పోయి చెప్పండి? కూర్చోవడమో, చిన్నగా అట అనడమో కదా. కానీ వీళ్ళకి ఏం కావాలా? 250 రూపాయలు 300 లెక్క పడాలి. మోసమా కాదా అది? ఆ సొమ్ము నీకు అరుగుతుందా? అదే వాక్యం చెప్పి చురుకుగా ఉండు. గొప్ప వాక్యం. నువ్వు మంచిగా పని చేయి, నిన్ను 10 మంది పిలుచుకుంటారంట. నీకు పని చేయలేకపోతే ఇంటికాడ ఉండు. అంతేగాని బయటికి పోయి మోసం చేయొద్దు. డబ్బు కోసం మోసం చేయొద్దు. వ్యర్థమైన వాటిని ఆకర్షించుకు వేరే వాటి కోసం తాపత్రయపడొద్దు. వాక్యం చెప్తుంది మోసం చేయొద్దు, సోమరులాగా ఉండొద్దు. నేను ఎవరైనా పనికి పిలుచుకుంటే 100% వాడు అనుకుంటే నువ్వు 110% చేసి రావాలి. అబ్బా ఏం చేసినారా వాళ్ళు పని అనాలా. ఏం చేసినారా వాళ్ళు పని ఇబ్బా నాయనా అనిపించుకోవద్దు. ఎందుకు పిలుచుకునేమరా వాళ్ళని అనిపించుకోవద్దు. నేను ఎవరన్నా ఏదైనా పిలిచినప్పుడు నువ్వు చురుకుగా ఉండాలి. హల్లెలూయా. చురుకుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, డల్గా ఉండకూడదు. కొంతమంది పని దగ్గర ఇంట్లో సమస్యలని తెచ్చి పని దగ్గర ఎక్కడి దాకా విడిచిపెట్టుకోవాలా? ఫస్ట్ ఇంట్లో సమస్య ఇంట్లోనే విడిచిపెట్టుకోవాలా, వీధిలో సమస్య వీధిలో విడిచిపెట్టుకోవాలా, దేవుని సన్నిధిలో సమస్య ఎక్కడక్కడ విడిచిపెట్టుకోవాలా. ఈ తీసుకొచ్చి పని కాడ, ఈ తీసుకొచ్చి ఈ చర్చి కాడ, ఈ తీసుకొచ్చి ఆడ, ఈ తెచ్చి ఈడ అయితే నీకు ఏం నెమ్మది ఉంటుంది? ఏం సంతోషంగా ఉంటావు? ఏం వాక్యం ఎక్కుతుంది? విడిచిపెట్టేది నేర్చుకోవాలా మనం. ఉదాహరణ నేను నా భార్యతో గొడవ పోయాను అనుకో, 10 నిమిషాలు దాన్ని విడిచిపెడతాను, మళ్ళీ సంతోషంగా మాడతా, నవ్వుతా, మళ్ళీ ఏదో ఒకటి కామెడీ పడతా ఉంటాయి. అంటే దాని అర్థమైంది ఎక్కడిదక్కడ ఎప్పుడుదప్పుడు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టే గుణము కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టాలి, ఏదైనా సరే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మళ్ళీ యాక్టివ్ అయిపోవాలి. అదంతా గుర్తుపెట్టుకొని మైండ్లోకి అంతా పిచ్చెక్కించుకుంటే ఏం యాక్టివ్గా ఉంటావు నువ్వు? ఏం చురుగ్గా ఉంటావు నువ్వు? ఏం చురుగ్గా పని చేస్తావు నువ్వు కదండి. ఎప్పుడైనా ఉదాహరణకి నేను ఎవరైనా పనికి పిలిచినారనుకో, ఎప్పుడు వాళ్ళు ఎవరం, వీళ్ళు ఎవరం, వాళ్ళెవరు ఎందుకు అవసరం మనకు? నేను పనికి పిలిచాను, పని చేసుకోరని చెప్పి దేవుని పాట పాడుకో. మనకి ఒకసారి మీకు చూపించిన యూట్యూబ్లో ఒక పని దగ్గర ఆడవాళ్ళందరూ పని చేసినాక అన్నం కాడ కూర్చొని తిన్నాక ఎవరు పనుకోకుండా ఏం చేశారంటే పాట పాడుకుంటా, డోలో కొట్టుకుంటా, వాక్యం చెప్పుకుంటా, ప్రార్థనలు మోకాల ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది భక్తిపర లక్షణం. అర్థమైందా? మనం ఏం చేస్తాం? సమయం దొరికితే చాలా ఒక మూలను పోయి ఒక్క నీకాడ ఆకుందే, నీకాడ ఒక్క ఉందే, నీకాడ సున్నం ఉందే, నీకాడ అది ఉందే, పొడి ఉందే, వేసుకో ఎర్రగా అని పెట్టుకొని నోటి నిండుతా వాని చెండాడి ఈయన చెండాడి వానేవారం వీనేవారం కదండి. ఈ మొగోళ్ళు అయితే అటు పోయి సిగరెట్లు, ఇటు పోయి అది చేసి, ఇటు పోయి అటు చేసి, ఆ రోత పని చేసి, ఈ రోత పని చేసి కదండి. అసలు ఈ కామన్ సెన్స్ అనేది లేదు కొంతమందికి. అరే మేము ఎట్లా బ్రతుకుతున్నాము, మా జీవితం ఎట్టుంది. నేను నూడిల్స్ కోసం అని పోతే ఆ నిలబడకుండా ఒక నా మీద అని పొగ వదినాడు. ఇట్నాను ఎవరు నీకు తెలివి ఉంది అయ్యా? నలుగురిలో ఉండవు, నువ్వు ఏడ పొగ ఊపాలి నీకు తెల్లా? ఏంది నువ్వు చేసే పని అంటే పక్కకు పోయినా మూసుకోని పోయినాడట. అర్థమైంది? కొంతమందికి తెలివి ఉండదు, మనం ఏళ్ళు ఉండాము, ఎట్లా మాట్లాడాలా. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని విషయాలలో మనం ఇతరులకు తిట్టించుకుంటాం. ఎందుకు తిట్టించుకుంటాము? మనం చేసే పనుల వల్ల తిట్టించుకుంటాం కదా. అదే మనం కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవడని తిడతాడా చెప్పండి? ఎవడు తిట్టాడు? మనం చురుగ్గా ఉండాలా. మనం నలుగురిలో ఎట్టున్నాం, ఎక్కడ ఎట్లుండాలా, ఏ పనిలో ఎట్టుండాలా, పెళ్ళిలో ఎట్టుండాలా, పేరెంట్లో ఎట్టుండాలా, అన్నీ మనం జ్ఞానంగా ఉండాలా, తెలివిగా ఉండాలా, చురుగ్గా ఉండాలా. సోమరులాగా ఉండద్దు. సోమరులాగా ఉంటే తిట్లు తిట్టించుకోవాల్సి వస్తుంది, కొట్టించుకోవాల్సి వస్తుంది, అవమానించుకోవాల్సి వస్తుంది, అన్నీ జరుగుతాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించినట్టుగా మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా. అదే మీరు 28వ వచనం చివరి మాట మనం చదివితే, చివరి మాట చూడండి, నీతి మార్గమునందు ఏం కలదంట? జీవము కలదంట, దాని త్రోవలో మరణమే లేదంట. హల్లెలూయా. మరణమే లేదు. నీతి మార్గంలో నువ్వు ఉంటే నీకు జీవము దొరుకుతానే ఉంటుంది.
నువ్వు చనిపోయినా నువ్వు మళ్ళీ బ్రతుకుతావు, నీకు మరణమే లేదు. నీతిగా బ్రతకండి, మంచి ఆలోచనలు బ్రతకండి, చెడ్డ ఆలోచన మానుకోండి, చెడ్డ వ్యసనాలు మానుకోండి. అర్థమైందా? అన్నీ విడిచిపెట్టుకోండి, మీకే మంచిది. ఉదాహరణకి మీరు ఆకు ఒక్కలు వేసుకుంటే నాకేం నష్టమేమి రాదు, నాకేం లాభమేమి రాదు. కానీ ఎందుకు చెప్తున్నా, మీకు కొంచెం ఆరోగ్యము బాగవుతాయి. మంచిగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. సోమవారం మాదిరి ఉండకూడదు. వేటాడే గుణం కలిగి ఉండాలి, వెంటాడే గుణం ఉండాలి, ఆత్మీయులను పట్టుకునే గుణం కలిగి ఉండాలి, సంఘాలలో బలపడి అనేకులను స్థిరపరిచే వారిగా మనం ఉండాలి రాబోయే కాలంలో. కాబట్టి జ్ఞానం ఇంపార్టెంటు, తెలివి ఇంపార్టెంటు, నీతి ఇంపార్టెంటు, కష్టం ఇంపార్టెంట్, ప్రయాస ఇంపార్టెంట్. జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఒకప్పుడు అంతే ఎటువంటి జరిగిపోయింటుంది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది బ్రతకాలంటే. రాబోయే ఇంకా పెరిగే కొద్దంట, ఇంకా రోజులు అంటే ఉదాహరణకు 5 ఏళ్ళ తర్వాత ఈరోజు పెట్రోల్ 100 రూపాయలు అయితే 5 ఏళ్ళ తర్వాత పెట్రోల్ లీటర్ 200 అవుతుందంట. 10 రూపాయలు ఇడ్లీ 5 ఏళ్ళ కల్లా 20 రూపాయలు 25 రూపాయలు అవుతుందంట ఒక ఇడ్లీ. ఎట్లా బ్రతకాలని ఆలోచించి హాస్పిటల్ ఖర్చులు ఎటువంటి. ఇప్పుడు ఒక సూది 100 రూపాయలు తీసుకుంటాడు బాలాజీ కదా, 5 ఏళ్ళ తర్వాత 500 తీసుకుంటాడు. అంతే, పెరిగేది తప్ప తగ్గేదేముండదు. మనం ఎట్లా బ్రతకాలని ఈ రోజు నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. మంచి ఆలోచన, చురుగ్గా ఉండాలి, దేవుని సహాయం కోరుకోవాలి, నీతిగా ఆయన జీవాన్ని మనం పొందుకోవాలి, ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలా. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వది. 28 వచనాలను ఈరోజు దేవుడు మనతో బయలుపరిచాడు. భక్తిహీనత కలిగి ఉంటావా, భక్తుడిగాను ఉంటావా, కుటిల చిత్తునిగా ఉంటావా, వివేకము కలిగిన వాడిగాను ఉంటావా? ఆలోచన చేయి. కుట్రలు కుతంత్రాల మోసం కలిగిన వాడిగా ఉంటావా, లేదంటే నిన్ను నువ్వు పొగుడుకుంటా ఉంటావా, లేదంటే దయ కలిగి తగ్గించుకుని అల్పుడుగా ఉంటావా? ఆలోచన చేయి. ఎంత వృక్షమైనా సరేనంట, ఎంత పెద్ద వృక్షమైనా సరే అంట, కింద ఎంతమంది కూర్చున్నా వాళ్ళందరికీ నీడనిస్తుందంట ఆ చెట్టు. ఎంతమంది కూర్చుంటే అంతమందికి నీళ్ళు వస్తుందంట ఆ చెట్టు కింద కూర్చు. కానీ ఎప్పుడైతే చెట్టు దాటిపోతుందో వానికి నీడ రాదంట. చెట్టుని దాటిపోతాడో వానికి ఏం రాదు, నీడ రాదు. వాడు ఎప్పుడైతే చెట్టులోకి వస్తాడో మనకి నీడ దొరుకుతుంది, వాటం పడితే ఫలాలు దొరుకుతాయి కదా, మంచి నిద్ర వస్తుంది. కొంచెం చెట్ల కింద ఎంత బాగా నిద్రపోతారు కదా, మంచి నిద్ర. అట్లా యేసయ్య అనే చెట్టు కింద మనం ఉంటే మనకు సమృద్ధి గలమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు భక్తిహీనతలో ఉన్నావా ఆలోచన చేసుకో. మంచి వర్తమానంతో దేవుడు మాట్లాడినాడు. కాబట్టి అల్పుడుగా ఉండు. ఎటువంటి మనం ఎప్పుడు చెప్పండి, అల్పులుగా ఉండను. అల్పులు అదములుగా మనం ఉండండి. పనికిరాని వారిగానే చూసుకోండి, పెంట కుప్పతో పోల్చుకోండి. నేను దేనికి పనికిరాని ప్రభు అనండి, అంతే. ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభా నేను యోగ్యుని కాదు ప్రభా అనండి, ఆయన మిమ్మల్ని యోగ్యుని చేస్తాడు. ప్రభా నాకు అర్హత లేదు ప్రభా అనండి, ఆయన మిమ్మల్ని అర్హతగా మీకు ఇస్తాడు. ప్రభా నాకు జ్ఞానం లేదు ప్రభా అనండి, జ్ఞానం ఇస్తాడు. ప్రభా నాకు జీవం లేదు ప్రభా అనండి, జీవం ఇస్తాడు. ప్రభా నాకు ఆరోగ్యం లేదు ప్రభా అనండి, ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే అది ప్రభు నీకు ఇవ్వడానికి సమర్థుడు, సిద్ధముగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోండి. మోకరించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎందరైతే ఇది మొదలుకొని ఆశీర్వాదం, ఇది మొదలుకొని ఆరోగ్యం, ఇది మొదలుకొని అనేకమైనటువంటి సంతృప్తికరమైన జీవితం వారు జీవించినట్లుగా సహాయం చేయి. భక్తిహీనతలో ఉండకుండా భక్తులుగా ఉండటకు సహాయం చేయి. లోకములో నీ సొత్తుగా, లోకములో నీ బిడలు బ్రతకడానికి సహాయము చేయమని వేడుకుంటూ, నీ బిడల మీద నీ కనుదృష్టి మెండుగా ఉంచమని, ప్రతి ఒక్కరిని నీవే ఆదరించి బలపరచమని, పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఎనలేని మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ నజరుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.